అమరావతి పేరుతో లక్షల కోట్లు వృధా చేయడం సరైంది కాదని వైసీపీ ఎమ్మెల్సీ రాము సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఏమీ లేని చోట రాజధాని నిర్మాణం అవసరమా అని ప్రశ్నించారు. జగన్ సూచించిన మావికన్ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. వైసీపీపై షర్మిల విమర్శలు సరికాదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అని చెప్పి మావికన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 పట్టణాలను కలుపుతూ మచిలీపట్నం నుంచి విజయవాడ కానీ, విజయవాడ నుంచి గుంటూరుకి కానీ 6 లేన్ రోడ్స్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ ఉన్నాయి, అదేవిధంగా ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇంకా అదనంగా జనాభా పెరిగితే దానికి తగ్గట్టుగా 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టే అమరావతిలో పెట్టేదానికంటే కేవలం 20,000 కోట్లు 10% ఇక్కడ ఖర్చు పెడితే మహానగరం లాగా తయారైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆలోచన చేయమని ఒక ప్రతిపాదన పెట్టారు. జగన్మోహన్